సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో కూడుకున్నది అని తెలిపిన మొదటి పార్టీ జనసేన. 31 అక్టోబర్ 2021లో స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో బహిరంగ సభ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష. ఈ రోజున నిధులు 24-25లో 8,622 కోట్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విడుదల చేసింది. 25-26లో 3,295 కోట్లు మనకి దీనికి విడుదల చేసింది. విశాఖపట్నం రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఎన్డీఏ ప్రభుత్వ కృషి. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇవ్వలేదు, మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి జీవనాధారం. 12,157 కోట్లు 24-25లో, 5,936 కోట్లు 25-26లో ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసి తాగునీరు మరియు సాగునీరు అందించడం. ఇవన్నీ చేయగలిగామంటే ఒక ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అన్నాం కదా, అంటే ఒక ఐడియాలజీతో మాట్లాడి ఏదో గాలికి వెళ్ళిపోయేలా కాకుండా దాని రిజల్ట్ చూపిస్తే ఇప్పుడు మీకు చెప్పినాయి. అలాగే తల్లికి వందనం అని చెప్పి దాదాపు ఏడాదికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేమందరం కమిట్ అయ్యి మేము చెప్పినవి. తల్లికి వందనం ఏడాదికి 67 కోట్ల 27 లక్షల తల్లులకి 8,745 కోట్లు జమ చేశాం. దానికి చొక్కాలు చించుకోవాలా, జబ్బలు చరుచుకోవాలా, గుండెల్లోకి స్పృశించాం. మమ్మ తల్లి మీకు ఉన్నామని చెప్పడానికి. దీపం 2 పథకం ద్వారా 2 విడతల్లో నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నిర్దేశకత్వం ఆయన నాయకత్వంలో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున దాని ఖర్చు 13,423 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. ఆగస్టు 15వ తారీఖు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్స్ కూడా 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించి ఈ పథకం కోసం 2,000 కోట్లకి ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. నేను పంచాయతీరాజ్లో ఉండి మైనర్ పంచాయతీలకి, జాతీయ పండుగలకి ఒకప్పుడు స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటే 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అలాంటిది నేను వచ్చి ప్రభుత్వం వచ్చి 10,000ని 100ని 10,000కి పెంచాం, 250ని 25,000కి పెంచాం. ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం. ప్రపంచం రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా ఒకే సంవత్సరంలో 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 22,500 మంది 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 1,50,000 నీటి తొట్లు పూర్తి చేశాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75 లక్షల ఉపాధి శ్రామికుల్ని గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారాన్ని 50,000 రూపాయల నుండి 4 లక్షలకి పెంచాం. అడవి తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి న్యాయ మహా అభియాన్ PM జన్మన్ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతో శ్రీకారం చుట్టాం. జల్ జీవన్ మిషన్ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులని 7,910 కోట్లతోటి ప్రారంభించి 1,20,00,000 మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి భద్రతని ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో దీన్ని కల్పించబోతున్నాం. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, 2 చోట్ల ఓడిపోయి మీరు ఏమీ కాలేదు అని అనుకుంటే మనం నిలబడితే ఎలా సాధించామని చెప్పడానికి చెప్తున్నాను నేను. సో విజయం ఎంత పెద్దదైనా దాని వెనుకున్న ప్రయాణం మన విజయాన్ని మనకి నిర్వచిస్తుంది. అడ్వర్సిటీ రివీల్స్ ద ట్రూ క్యారెక్టర్. సో నేను మీ నుంచి ఆశిస్తుంది ఒకటే కోరుకుంటాను, మీరు నిలబడటానికి సిద్ధంగా ఉంటే నేను మీ వెన్నంటే నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను, మిమ్మల్ని నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ సభకి వచ్చేటప్పటికి గురజాడ వారి ఇల్లు, విజయనగరం ఉన్న గురజాడ వారి ఇల్లు హిందూ బ్యూరోలో ఆర్టికల్ పడితే అది నా దృష్టికి పట్టుకొచ్చారు. గురజాడ గారి గ్రాండ్ సన్ గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఆయన వైఫ్, ఆయన గౌరవ సతీమణి శ్రీ జి ఇందిరా గారు పోస్ట్ కార్డ్ మూమెంట్ స్టార్ట్ చేసి మాకు దృష్టికి పట్టుకొచ్చారు. 150 సంవత్సరాలున్న గురజాడ గారి ఇంటిని
దీన్ని రెనోవేషన్ చేయాలి. అలాగే దానికి అడ్జసెంట్, దానికి ఎదురుగా ఉన్న వేకెంట్ ల్యాండ్లో ఆడిటోరియం పెట్టాలి. ఆయన వర్క్స్ అన్నిటినీ కూడా డిజిటలైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను మీకు మాటిస్తామని సభాముఖంగా అది జరిగి తీరుతుందని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే చాలామంది రచయితలు చీకటి దివాకర్ గారు, ఏపు విజయ్ కుమార్ గారు, జక్కు రామకృష్ణ గారు, ముళ్ళపూడి సుభద్ర గారు, గుల్లపల్లి జైపాల్ గారు, మీరందరూ దీనికి మద్దతు తెలిపి మా దృష్టికి తీసుకొచ్చిన మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ, మీ అందరికీ ముగింపు వాక్యాలుగా నేను ఒకటే భరోసాతో మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నాను. దశాబ్ద కాలం మీరు నాకు ఇవ్వండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.